श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुरेव गतिः गुरुमेव भजे, गुरुणैव सहास्मि नमो गुरवे। न गुरोः परमं शिशुरस्मि गुरोः, मतिरस्ति गुरौ मम पाहि गुरो। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। प्रणतोऽस्मि मुनित्रयम्। प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु, ధన్యవాదः। మీలో ఎవరైనా నమస్కారం అండి. మీలో ఎవరైనా అభ్యాసం చేసిన వారు ఉంటే కనుక పఠత సంస్కృతం గీతం గాయంతు. ఎవరు అభ్యాసం చేయలేదా పఠత సంస్కృతం గీతం? సరే, రేపైనా కనీసం అభ్యాసం చేసి రాగలరు. అదే, అందరూ అనుభవజ్ఞులే. కొంచెం శ్రద్ధ పెట్టండి. దీనికోసం కనీసం ఒక అరగంట సేపు ప్రతిరోజు తరగతి అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు కరపత్రం తీసుకుని చదవండి. ఆ ప్రయత్నం తప్పకుండా చేయండి. ఇలా తరగతి అవగానే చిన్నపిల్లలాగా కరపత్రం పక్కన పడేయకుండా కరపత్రం తీసి కొంచెం చదవండి కరపత్రాన్ని. దానివల్ల చాలా కాలం మీకు అది ఉపయోగం ఇస్తుంది అలా చేసినందువల్ల. అస్తు, ఒక్కసారి పునఃస్మరణం కుర్మః. మమ నామ ఆనందకుమారః. భవతః నామ కిం? భవత్యాః నామ కిం? ఇది నేర్చుకున్నాం మనం.
అందరూ అభ్యాసం చేశారని అనుకుంటున్నాను నేను. తర్వాత ఏమనుకున్నామంటే మనం ఈ భవతః భవత్యాః ఉపయోగించి ఇంకా ప్రశ్నలు కూడా వేయొచ్చు. ఏంటంటే భవతః గ్రామః కః. గ్రామః పుంలింగ శబ్దం కాబట్టి భవతః గ్రామః కః. అట్లాగే భవతః నగరం కిం. నగరం నపుంసకలింగ పదం కాబట్టి ప్రశ్న కూడా నపుంసకలింగ పదం ఉండాలి. అందుకని భవతః నగరం కిం. అట్లాగే స్త్రీలింగంలో కూడా భవతః మాతృభాష కా. మీ మాతృభాష ఏమిటి? భవతః నగరం కిం. మీ నగరం ఏమిటి? భవతః గ్రామః కః. మీ గ్రామం ఏమిటి? తెలుగులో అన్నీ అలాగే అంటాం మనం, కానీ సంస్కృతంలో మాత్రం పుంలింగం కః, స్త్రీలింగం కా, నపుంసకలింగం కిం అని నేర్చుకున్నాం మనం. అట్లాగే చాలా మీరు అభ్యాసం చెయ్యొచ్చు. ఇంకా ఇంకా ఏమున్నాయి అట్లాగా. ఇప్పుడు పుంలింగ పదాలు చాలా ఉన్నాయి కరపత్రంలో, అలాగే స్త్రీలింగ పదాలు చాలా ఉన్నాయి, నపుంసకలింగ పదాలు చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించి మీరు ఇదే ప్రశ్న వేయొచ్చు. భవతః నామ కిం, భవతః పుత్రః కః, భవత్యాః పుత్రీ కా. ఇట్లా మీరు ప్రశ్నలు వేయొచ్చు మీరు. అస్తు. తరువాత మనం ఇంకా నేర్చుకున్నామంటే పుంలింగ పదాని. పుంలింగ పదాని ఎవరైనా చెప్పగలరా? సూత్రం కిమస్తి? వినాయకః. సూత్రం కిమస్తి? పుంలింగ పదానాం సూత్రం. అకారాంత పదాని అకారాంత శబ్దః పుల్లింగ పదాని. అహ అకారం కాదు. ఓకే. అహ. ఓకే. అహ అంత పదాని పుల్లింగ పదాని. అహ అంత పదాని పుల్లింగ పదాని. రామః, కృష్ణః, గోవిందః, గోపాలః, సేవకః, వృక్షః, చమసః, చషకః. అహ. అహ అంత పదాని పుంలింగ పదాని. స్త్రీలింగ పదాని కానీ ఆకార ఈకార పదాన్ని స్త్రీలింగ పదాన్ని. అంత పదాన్ని. ఆకారాంత ఈకారాంత పదాని స్త్రీలింగ పదాని. ఆకారాంత స్త్రీలింగ పదాని కాని వదంతు. ఆకారాంత స్త్రీలింగ పదాని వదంతు. సీత, మహిళా, మాత. కరపత్రం చూడండి, కరపత్రంలో చాలా ఉన్నాయి కదా, కొత్తగా మీరు వెతుక్కోవాల్సిన. ఛాత్ర, గాయక, సేవిక. అస్తు. ఇంకా ఈకారాంత స్త్రీలింగ పదాని నటి, నటి, కర్తరి, లేఖని, ద్రోణి. ఉత్తమం. ఇత్యాది. అనంతరం నపుంసకలింగ పదాని సూత్రం కిం? అమ్మ అంత పదాన్ని నపుంసకలింగ పదాన్ని. ఉత్తమం. అంత పదాని నపుంసకలింగ పదాని. ఉదాహరణం వృక్షం, దూరదర్శనం, కరపత్రం లేదా మీ దగ్గర? కరవస్త్రం, కరపత్రం చూసి చెప్పండి. ఓదనం, పాదత్రాణం, దూరదర్శనం, కాగదం, పుస్తకం, జలం, పుష్పం, లవణం. ఉత్తమం. దూరదర్శనం. ఎందుకని కరపత్రం చూడమంటున్నారంటే మీరు చెప్పిన మొట్టమొదటి పదమే తప్పు చెప్పారు. వృక్ష, వృక్షం కాదది. వృక్ష పుంలింగ పదం.
అందుకని ఎందుకంత కష్టపడ్డం? కరపత్రంలో ఏముందో అదే చూసుకుని అదే ఫాలో అవ్వండి చాలు, అంతకని ఎక్కువ అక్కర్లేదు. అస్తు. అనంతరం సహ ఏషః కః, వాక్యాలు చెప్తారా? సహ ఏషః కః. మళ్ళా కరపత్రం చూడండి, కరపత్రం చూసి వాక్యాలు చెప్పండి. సహ ఏషః పుంలింగం వా, స్త్రీలింగం వా, నపుంసకలింగం వా? పుల్లింగం. పుంలింగం, కరపత్రంలో ఉంది అది కూడా. సహ ఏషః పుంలింగం. ఏషః సుభాషః, ఆ, సహ అంబేద్కరః. అంబేద్కర్. కరపత్రంలో చూసి చెప్పండి, కరపత్రంలో ఏమున్నాయి? కరపత్రంలో 4వ పేజీలో ఆఖరి పేజీలో ఉన్నాయి. సహ ఆసందః, సహ ఛాత్రః, సహ ప్రాంశుపాలః. కరపత్రం లేదా మీ దగ్గర? లేకపోతే కరపత్రం చూడడం కష్టంగా ఉందా? ఎందుకని ఎవరు మాట్లాడట్లేదు? అంటే చెప్పండి, ఏంటి సమస్య ఏంటి చెప్పండి. అంబేద్కరః. అయ్యా చెప్పాలి, చాలా మంది ఉన్నారు అక్కడ. కష్టం ఏంటవుతుందో చెప్పండి నాకు, ఇంకేం చెప్పక్కర్లేదు. అంటే ఇక్కడ చూపించినవి ఉండటం లేదని అనుకుంటున్నారేమో. అక్కడ ఏకవచనం కింద ఇచ్చున్నారు, ఏకవచనం టేబుల్ కింద ఉన్నాయి. నాలుగో పేజీలో ఏకవచనం కింద ఉన్నాయి చూడండి. ఇదండి నేను చెప్పింది. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి, ఇవన్నీ పుంలింగ శబ్దాలు. సహ ఆసందః, సహ ఓకే. సహ చమసః, సహ పుష్పగుచ్చః, ఏషః చషకః, ఏషః వృద్ధః, ఏషః వృక్షకః, సహ కంసః, సహ దర్పణః, సహ స్యూతః. ఇది అర్థమైందా కాలేదా? మరి దేనికి ఎవరు మాట్లాడట్లేదు ఏంటండి అసలు? అర్థమైంది సార్. కాదు, ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నాను. ఐ జస్ట్ ఫెయిల్ టు అండర్స్టాండ్. ఏంటి సమస్య ఏంటి? అంటే అక్కడ ఏ తత్తు గురించి అడుగుతున్నారా, లేకపోతే పుల్లింగ స్త్రీలింగం అడుగుతున్నారా అనే సందిగ్ధం వల్ల మాట్లాడలేకపోతున్నా. నేను ఇక్కడ సహా అని చెప్పాను కదా, పోనీ ఆ మాటే చెప్పొచ్చు కదా కనీసం. పోనీ అర్థం కావట్లేదు మాకు, మీరు అర్థం అయ్యేలా చెప్పండి అంటే. అందరూ మౌనంగా కూర్చుంటే సత్యేంద్ర గారు, యోగానంద గారు, సుధారాణి గారు, శ్రీమన్నారాయణ గారు, భాస్కర్ రావు గారు, శ్రీనివాసరావు గారు, అందరూ మౌనంగా కూర్చున్నారు. అందరూ మౌనంగా ఉంటే నేను కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఇది పునఃస్మరణం చేస్తున్నాం మనం. ఇప్పుడు చెప్పండి పోనీ. సహ ఆనందః, సహ కూర్చః, సహ స్యూతః, సహ సహ మార్గః, నర్తకః, సహ బాలకః, సహ పాచకః, సహ కర్మకర్తః, సహ పాచకః, సహ ఛాత్రః. అస్తు, ధన్యవాదः. భాస్కర్ రావు మహోదయ, మీ దగ్గర లేదా కరపత్రము? చెప్తారా మరి మీరు ఏమైనా కొన్ని వాక్యాలు? అన్మ్యూట్ చేయాలి మీరు.
అన్మ్యూట్ చేసుకోవాలి భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు మహోదయ, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు మ్యూట్ లో ఉన్నారు. మీ మాట నాకు వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా స్వామి? చెప్పండి. ఓకే. అది నేను ఈ రోజే జాయిన్ అయ్యాను, నిన్న జాయిన్ అవ్వలేకపోయాను, బయట నుంచి రావటం నాకు లేట్ అయింది. నేను ఈ రోజే జస్ట్ నేను ఇప్పుడే లాగిన్ అయ్యాను. అంటే మీకు సమూహంలో రికార్డెడ్ వీడియో పెడుతున్నామని తెలిసినా మీకు తెలియట్లేదా? మీకు చూశాను కానీ బట్ కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి నేను టైం స్పేర్ చేయలేకపోయాను. హెన్స్ఫోర్త్ ఐ విల్ స్పేర్ సఫిషియంట్ టైం. సరేనండి, పర్వాలేదు. గురురాజ్ మహోదయ. సహ ఆసనందః సహ వ్యక్తః సహ చమసః సహ పుష్పగుచ్ఛః సహ చషకః సహ వృద్ధః. ఉత్తమం, ధన్యవాదాలు. అట్లాగే ఏషః కూడా చెప్పొచ్చు వాటితో పాటే. ఇప్పుడు స్త్రీలింగంలో ఏంటి పదాలు? సహ బాలికా బాలికః మాలా బాలిక సహ బాలికాః నో ఆరక్షక సహ మహిళ సా సహ గాయిక, గాయిక సా నర్తకి, సా నటి, సాయి సేవిక సా సేవిక సహ చాలిక మహోదయ, సత్యేంద్ర మహోదయ పునః వదతు. సహ పాచిక సత్యేంద్ర మహోదయ మళ్ళీ చెప్పండి ఒకసారి, ఏమన్నారు మీరు? సహ చాలిక. సహా పుంలింగం వా స్త్రీలింగం వా? పుల్లింగం. అది మీరు తప్పు కదా. అది అక్కడ స్క్రీన్ కనిపిస్తోంది మహోదయ మీకు? స్క్రీన్ మీద సా ఏషా ఉంది. అక్కడ కనిపిస్తుందా స్క్రీన్ మీకు? అక్కడ సా ఉంది. సా ఉపయోగించండి మీరు. కరపత్రంలో పదం చెప్పండి. సా మాపిక సా శిక్షిక సా పాచిక అస్తు, ధన్యవాదాలు. తరువాత నపుంసకలింగం. తత్ ఉపసేచనం తత్ కరవస్త్రం ఏతత్ పాదత్రాణం తత్ ధౌతవస్త్రం ఏతత్ కాగదం తత్ ఛత్రం. ఉత్తమం. శ్రీమన్నారాయణ గారు మీకు అర్థమవుతున్నదా అండి? శ్రీమన్నారాయణ గారు అవును, అర్థమవుతుంది గురుగారు. దూరదర్శనం, తత్ పుస్తకం, తత్ జలం, తత్ పుష్పం, అస్తు, తత్ ఓదనం. తత్ కిం ప్రశ్న కూడాను. అస్తు, ధన్యవాదः. ఇది ఏషః సహ కః ఏషా సా కా ఏతత్ తత్ కిం. ఇది తర్వాత అహం, భవాన్ కః భవతి కా. ఇది చెప్పుకున్నాం మనం. భవాన్ కః శ్రీమన్నారాయణ మహోదయ. గురుగారు భవాన్ కః. భవాన్ మీరు స్క్రీన్ చూడొచ్చు. భవాన్ కః. కః అంటే అర్థం ఏంటి? ఎవరు
ఎవరు. భవాన్ అంటే వారు ఎవరు. అహం అంటే నేను అహం నేను. భవాన్ నేను. అంటే మీరు. ఆ, భవాన్ అంటే మీరు. అవును. భవతి అంటే కూడా మీరు. భవాన్ కహ. నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని. భవాన్ కహ. పురుషः అహం వెంకటేశ్వర భవాన్ శర్మ. భవాన్ శ్రీమన్నారాయణ మమ శ్రీమన్నారాయణ శర్మ. మహోదయ, మీకు అంటే మీకు అర్థం కాలేదు మీకు. అంటే నేను ఒకటే ప్రార్థిస్తాను, మాట్లాడాలి. మాట్లాడకుండా అర్థం కాకపోతే ఉండిపోతే కనుక మీకు ఎప్పటికీ అర్థం కాదు ఇంకా. కాబట్టి బాబు నాకు అర్థం కావట్లేదు మళ్ళీ చెప్పు అని మీరు అనాలి, తప్పదు. అనకుండా సైలెన్స్గా ఉండిపోతే ఏం జరుగుతుందంటే వెనకబడతారు అంతే. 10 రోజులు గడిచిపోతే మీకు మాట్లాడడం రాదు. గురుగారు, అది ఆ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేసి నిన్నటి క్లాస్ మళ్ళీ వింటాను, వినేసి కాదు. అంటే సెకండ్ టైం రిపీట్ చేస్తాను. నేనేమంటున్నానంటే అంత అక్కర్లేదు. మీరు ఏదో పెద్ద యజ్ఞం చేస్తున్నట్టు ఫీల్ అవ్వక్కర్లేదు. నేను చెప్పింది 3 పదాలు చెప్పాను. మమ, భవతః, భవత్యాః. అంటే అర్థం ఏంటి? మమ అంటే అర్థం ఏంటి? నేను. నేను. నా యొక్క. మమ నా యొక్క. మమ అంటే నా యొక్క. మీరు నా యొక్క అన్న తర్వాత రెండోది ఏమొస్తుంది? మీ యొక్క. ఆ 3 పదాలు అవే. మమ, భవతః, భవత్యాః. భవత్యాః. మొట్టమొదటి పాఠంలో చెప్పుకున్నాను. మహోదయ వినండి. మీరు అవును. మీరు ఎక్కడ చూడొద్దు. మీరు జస్ట్ వినండి చాలంతే. మీరు విని మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి అంతే. మొట్టమొదటి మీరు ఈ 3 ప్రాక్టీస్ చేయండి. మమ, భవతః, భవత్యాః. నా యొక్క, మీ యొక్క. నా యొక్క, మీ యొక్క. అయిపోయింది అక్కడితోటది. మిగతా 3 ఏంటంటే అహం. అహం అంటే నేను. సహజంగా భవాన్ అనగానే మీరు. నేను, మీరు. మొట్టమొదటి చెప్పుకున్నది నా యొక్క, మీ యొక్క. నా యొక్క, మీ యొక్క. ఇప్పుడు చెప్పుకున్నది నేను, మీరు. నేను, మీరు. అంతే. చాలా చాలా సింపుల్ అన్నమాట. మమ, భవతః, భవత్యాః. నా యొక్క, మీ యొక్క. అహం, భవాన్, భవతి. నేను, మీరు. ఇంతే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో ప్రశ్న వేశారు, భవాన్ కహ. భవాన్ అంటే అర్థం ఏంటి? మీరు. కహ అంటే అర్థం ఏంటి? ఎవరు. భవాన్ కహ, మీరెవరు. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? మీరు మమ అని చెప్పలేరు, నా యొక్క అని చెప్పరు, మీరు నేను అని చెప్తారు. నేను ఉద్యోగి, లేకపోతే నేను అధ్యాపకుణ్ణి, లేకపోతే నేను లాయర్ని, నేను వైద్యుణ్ణి. ఎలా చెప్తాం అది? అహం వైద్యః, అహం న్యాయవాది, అహం ఉపాధ్యాయః, అహం పురుషః. అదే స్త్రీలైతే భవతి కా అని ప్రశ్న వేస్తాం మనం. అందుకని ఎట్లా అంటే మీరు బేసిక్ మీరు రాసుకోవడం అంత అవస్థ అంత అక్కర్లేదు యాక్చువల్గాను. ఇందాక మీరు రాలేదు, మీరు 7:30కి వచ్చుంటే బాగుండేది. ఎందుకని 7:30కి తక్కువ మంది వచ్చారు. అక్కడ చెప్పుకున్నాం క్లియర్గా అన్నమాట. ఏమీ అక్కర్లేదు. మీరు రోజుకి ఒక 10 వాక్యాలు మీరు నేర్చుకున్నారా? 10 వాక్యాలు మాట్లాడగలరా? మీరు నోట్స్ రాయొద్దు, ఏమీ చేయొద్దు. విని 10 వాక్యాలు మీకు వచ్చాయా రాలేదా ఈరోజు? అది నేనేమంటానంటే మీకు ఈ 3 వచ్చాయి కదా, మమ, భవతః, భవత్యాహను. ఈ 3 వస్తే కనుక, ఈ 3 మీకు వస్తే కనుక శ్రీమన్నారాయణ గారు, నేను అనుకోవడం మీరు ఏదో రాస్తున్నారు లేదా చూస్తున్నారు అని పక్కన పెట్టేసేయండి. మీరు ఏం పర్వాలేదు, జస్ట్ వినండి అంతే. మీరు నా మాట వినండి, మిగతా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాటలు వినండి. అది మీరు అట్లా ఇమిటేట్ చేయండి అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు మమ నామ ఆనంద కుమార, అది అవ్వగానే శ్రీమన్నారాయణ శర్మ శర్మ అంతే. తర్వాత ఇంకా మీరు చెప్పొచ్చు మీ గురించి. నా యొక్క పేరు శ్రీమన్నారాయణ, నా యొక్క ఊరు కూకట్పల్లి. మమ నగర భాగ్యనగర. మళ్ళా మీరు నగర అనొద్దు. తెలుగులో ఏమంటాము? తెలుగులో ఏమంటాం? పట్టణం. నగరం అంటాం తెలుగులో. నగర అనం తెలుగులో. నగరమే అనండి మీరు. తెలుగులో ఎలా అంటే అలాగే అనండి, పర్వాలేదు.
అది ఒక రూల్. సింపుల్లీ తెలుగులో ఎలా మాట్లాడతామో అలాగే అనండి అంతే. ఏమవుతుంది కొన్ని సార్లు అదేమో అది కాకుండా ఇప్పుడు గ్రామం అంటాం తెలుగులో మనం, కానీ సంస్కృతంలో గ్రామః. నగరం నగరమే, పట్టణం పట్టణమే, దేశం దేశమే. ఒక గ్రామం మాత్రమే ఎందుకో గ్రామః అయింది. సో ఇలా కొన్ని తేడాలు ఉంటే సరి చేసుకుందాం మనం, లేకపోతే మిగతావన్నీ మామూలు. కాబట్టి మమ గ్రామః కూకటపల్లి, మమ నగరం భాగ్యనగరం, మమ దేశం భారతదేశం, భారతదేశం, మమ పుత్రః శ్రీరామః, మమ పత్ని లక్ష్మీ కళ్యాణి. ఇలా మీరు అప్పుడే మీకు చాలా వచ్చే వాక్యాలు మీకు. ఇదే విషయం మీరు నా యొక్క అని చెప్పారు. ఇప్పుడు మీ యొక్క అని అడగండి మీరు. భవతః నామ కిం, భవతః గ్రామః కః, భవతః నగరం కిం, భవతః మాతృభాషా కా, భవతః పుత్రః కః, భవతః పుత్రీ కా. చాలా వచ్చాయి అప్పుడే. అట్లాగే భవత్యాహ కూడా. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక నా యొక్క ప్రాక్టీస్ చేయండి మీరు. చాలా ఉన్నాయి చెప్పడానికి నా యొక్క అని. మమ దూరవాణి, మమ ఘటి, మమ పుస్తకం, మమ సంగణకం, మమ గృహం, చాలా ఉన్నాయి అట్లా అన్నట్టు చెప్పుకోవడానికి. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తారనుకోండి, మమ మీకు కూర్చుండిపోతుంది బుర్రలో, నా యొక్క అని. అట్లాగే భవతః, భవత్యాహ, ఈ 3 వచ్చేస్తే కనుక మీకు చాలు, ఈ రోజుకి అవి చాలు. భవత్యాహ అంటే స్వామి మీరు మీ యొక్క, భవతః అంటే మీరు, మీ యొక్క, భవతః కూడా మీ యొక్క అని. అట్లాగే మీరేం గుర్తుంచుకోవాలంటే స్త్రీలింగం పుంలింగం గుర్తుంచుకోవాలి. మహోదయ, మీరు పుస్తకం కరపత్రం చూడక్కర్లేదు. కరపత్రం నేను చూడమని చెప్పినప్పుడే అంతవరకు మీరు చూడొద్దు. నా మాట వినండి అంతే మీరు. భాస్కర్ రావు నిన్న క్లాస్ ఒకసారి మళ్ళీ ఇవాళ మన క్లాస్ అయిపోయిన వెంటనే పాత పాఠం మళ్ళీ రివైండ్ చేసుకుంటారు. మహోదయ, నేనేమంటానంటే, నేను ఇంకోసారి చెప్తాను, నేను వదిలేసేయండి. జస్ట్ ఇక్కడ చెప్పింది మీరు విని ఒక 10 వాక్యాలు రిజిస్టర్ చేసుకుని వెళ్ళండి చాలు. మిగతా అన్ని మర్చిపోండి. రేపు చేసుకుంటాం మిగతా 10 వాక్యాలు రేపు చేద్దాం మనం. అంటే ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఇలాగ రోజుకో 10 వాక్యాలు మీకు వచ్చేస్తే, మెమరైజ్ అయిపోతే కనుక 10 రోజులు మనం చెప్పుకుంటున్నాం అంటే 100 వాక్యాలు మీ బుర్రలో కూర్చుంటాయి. అంతకని ఇంకేం కావాలి మాట్లాడడానికి? సంస్కృతంలో నేను మాట్లాడతానని అన్న కాన్ఫిడెన్స్ రావడానికి 100 వాక్యాలు చాలా ఎక్కువ. ఆ 100 వాక్యాలతో 1000 వాక్యాలు చేయొచ్చు మీరు. అది అంటున్నాను. అంటే పుస్తకం చదివి, అంటే కరపత్రం చదవలేదే నేను, లేకపోతే యూట్యూబ్ ఛానల్ వీడియో చూడలేదే కాబట్టి నాకేం రాదు అనుకునే, కానీ జస్ట్ ఇక్కడ 2 గంటలు కూర్చుంటున్నాం మనం. ఆ 2 గంటలనే మనం ఉపయోగించుకుంటే చాలా, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు అందరికీ క్లియరేనా అండి? మమ, భవతః, భవత్యా. ఇంకేమైనా డౌట్ ఉంది ఎవరికైనా? నాకు క్లియర్ అయింది స్వామి. మమ, భవతః, భవత్యాహ నాకు అర్థమైంది. అది అయిన తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? పుంలింగ పదాలు. ఆచార్య, ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగండి తప్పకుండా. ఇప్పుడు మనకి అంటే మామూలుగా ఇంగ్లీష్ లో అయితే కెన్ ఐ హ్యావ్ యువర్ నేమ్, మే ఐ నో యువర్ నేమ్ అని చెప్పేసి ఒకటే సెంటెన్స్ 2-3 రకాలుగా అడుగుతాము. సో మనము ఇక్కడ వేరే వాళ్ళ పేరు అడిగేటప్పుడు కూడా భవత నామకిం అని ఒకటేనా, లేదు వేరేగా మనము ఏమన్నా ఉంటుందా? మహోదయ, ఎట్లా అంటే ఇప్పుడు మీకు భాషలన్నీ సమానమే కాబట్టి మీరు భాష నేర్చుకుంటున్న ముందుకు వెళ్తున్న కొద్దీ 100 రకాలుగా అదే ప్రశ్న వేయొచ్చు, కానీ భాష రావాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా మొట్టమొదటి నేర్చుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే మనం నేర్చుకుంటాం. మనం తర్వాత అరే కొంచెం నాలెడ్జ్ రాగానే ఏంటంటే, అరే అట్లా ఆ రకంగా అడగడం బాగోలేదే, కాబట్టి మే నో యువర్ నేమ్ అవుతుంది అది. అందుకని ఎందుకంటే తప్పకుండా ఉంటుంది. అందుకే నేను ఏమంటున్నానంటే, మీకు ఏమీ రాదనుకోకండి. మీరు ఏమీ రాదు నాకు అనుకుని మీరు మొదలు పెడితే కనుక
ఓన్లీ ఇదే అంతే. టార్గెట్ ఏంటంటే ఒక 100 వాక్యాలు నాకు రావాలి. నేను అలా అనగలనా అనలేనా వద్దు, అలా వద్దు, ఇలాగే ఓకే. అంటాను నేను. ఆ, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంతే, అలాగే మాట్లాడతాను నేను. ఓకే. పాలిష్డ్ అడ్వాన్స్డ్ తర్వాత చూద్దాం మనం. అసలు ముందు కొంచెం వస్తే చాలు నాకు. ఈ 10 రోజులు 20 గంటలు నేను కష్టపడినందుకు కొంచెం నాకు వచ్చిందంటే చాలా, అమ్మయ్యా వచ్చింది నాకు. సంస్కృతం మాట్లాడతావా నువ్వు? కొంచెం కొంచెం మాట్లాడతానండి, పర్వాలేదు అని చెప్పగలగాలి. అంతే మనం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. నిజానికి ఏంటంటే 10 రోజులు అయ్యేసరికల్లా మీరు అంతకన్నా ఎక్కువే మాట్లాడతారు. యాక్చువల్గా కొంచెం కాదు, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఈ అడ్వాన్స్డ్ దాని గురించి ఆలోచిస్తూ మన మనస్సుని వేరే తావులో మళ్లించారో, ఇక్కడ నేర్చుకోవడం మానేస్తారు. మీరు మర్చిపోతారు. మీ బుర్రలో అదే ఉంటుందన్నమాట. అందుకని నేను ఏమంటున్నానంటే, చెప్పినటువంటిది స్లైడ్లో చూపించినటువంటి మీకు గ్రాస్ప్ అయిందా లేదా, ఇంకేం వద్దు, మీకు ఇంకేం ఆలోచించొద్దు. మీరు అట్లా చేసుకుని ముందుకెళ్దాం మనం. స్టెప్ బై స్టెప్ అలా ముందుకెళ్దాం మనం. లేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు 10 రోజులు అనుకున్నది 15 రోజులు అవనివ్వండి, ఏం పర్వాలేదు. కానీ చక్కగా నేర్చుకుందాం మనం. ఈ సిలబస్ అయ్యేసరికల్లా నా మాట నమ్మండి, మీరు ఏమీ అక్కర్లేదు, మీకు వచ్చేస్తుంది ఫ్లూయెన్సీ, మాట్లాడేస్తారు మీరంతే. అందుకని ఏంటంటే జస్ట్ ఇదే పెట్టుకోండి అంతే. మీరు ఇంకా అడ్వాన్స్ ఆలోచించమాకండి మీరు. అట్లాగే ఇప్పుడు ఇంకా నేను ఏమంటానంటే, నేను వినాయక అని చెప్తున్నాను, ఇంకేం అనొద్దు మీరు. వినాయక అంతే. గణేశ, శివపుత్ర ఇంకేమీ వద్దు. ఇక్కడ ఏమనుకుంటున్నామో అదే మాట్లాడదాం మనం. ఇంకా నాకేం రాదు, నాకు ఇది ఒక్కటే వచ్చు. వినాయకుడి పేరు వినాయక వచ్చు, నాకు ఇంకేం రాదు నాకు అనుకుందాం మనం. అట్లాగే శివ అంతే. మరి ఈశ్వర, పరమేశ్వర అవన్నీ వద్దు మనకి. ఇంకా అలా మనం మన తాలూకా ఆలోచనని లిమిట్ చేసుకుని మనం ఈ సంస్కృతం నేర్చుకోవాలి, మాట్లాడాలి అన్న దృష్టిలో పెట్టుకుంటే గనక చాలు. ఇప్పుడు మనం కిండర్ గార్డెన్ సిలబస్ లో ఉన్నాము, అదే నేర్చుకుందాము. కరెక్ట్, బాగా చెప్పారు మీరు. అంతే, ఆ సిలబస్సే నేర్చుకుంటున్నాము అంతే. కానీ ఒక మాట చెప్తున్నాను చూడండి, మీరు కిండర్ గార్డెన్ అనుకుని మీరు వెళ్తే కనుక 10th క్లాస్లో ఉంటారు. మీరు ఈ 10 రోజులు పూర్తి అయ్యేసరికల్లా మాట్లాడగలుగుతారు. పెద్ద పెద్ద పండితుల దగ్గరికి వెళ్ళి మీరు నోరిప్పి మాట్లాడుతూ ఉంటే అర్థమైపోతుంది, వీడేం 10th క్లాస్ స్టూడెంట్ అని చెప్పి. వీడు డిగ్రీ కాదు, మరి కిండర్ గార్డెన్ కాదు, 10th క్లాస్ స్టూడెంట్ అని అర్థమైపోతుంది వాళ్ళకి. మాట్లాడతారు, ప్రియంగా మాట్లాడతారు వాళ్ళు మీతోటి. వాళ్ళు కూడా దిగి తగ్గి మాట్లాడతారు చక్కగాను. అంతే, వాళ్ళకి ఆనందం. అందుకని ఆ ప్రయత్నం మనం చేద్దామండి. ఇక్కడ అందరికీ, ఇక్కడ వచ్చే జనాభా అందరికీ కూడా సంస్కృతం మాట్లాడడం వచ్చేయాలి. అట్లాగే నా కోరిక ఏంటంటే, రేపు శనివారం మన క్లాసులో 15 నిమిషాలు మనం మాట్లాడుకోవాలి సంస్కృతంలో. వాళ్ళందరికీ అంటే ఉన్న ఆ మిగతా ఫ్యాకల్టీకి ఆశ్చర్యం కలిగించాలి. అరే ఎంత మార్పు వచ్చిందో 5 రోజుల్లోనే అని చెప్పి మాట్లాడగలం. అస్తు, ధన్యవాద. కాబట్టి మొట్టమొదటి మనం చెప్పుకున్న పాఠం నా యొక్క, మీ యొక్క అయిపోయింది. అది రెండో పాఠం ఏం చెప్పుకున్నాం మనం? పుంలింగ పదాని. అహ అంత పదాని పుంలింగ పదాని. రామ, కృష్ణ, గోవింద, గోపాల, సేవక, పుత్ర, అనుజ, అగ్రజ, దశరథ, రావణ, ఇంద్రజిత, ఇవన్నీ చాలా ఉన్నాయి పదాలు. వృక్ష, చమస, ఆసంద, వృద్ధ, బాలక, ఇవన్నీ పుంలింగ పదాలు. చాలా ఎక్కువైపోయాయి మనకి. ఇంకా స్త్రీలింగ పదాలు. స్త్రీలింగ పదాలు 2 రకాలు, ఆకారాంతము, ఈకారాంతము. సీత, సరస్వతి. ఇంక తర్వాత సీత, మాల, మాపిక, చురిక చాలా ఉన్నాయి. అట్లాగే సరస్వతి, లక్ష్మీబాయి, అంకణి, లేఖని, పునఃపూరణి చాలా ఉన్నాయి పదాలు. ఇంకా అవన్నీ కూడా అన్నమాట. అన్ని పదాలు అక్కర్లేదు నాకు. మనకి అంటే మనకి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పుంలింగ పదం రామహ వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. స్త్రీలింగ పదాలు సీత, పార్వతి వస్తే చాలు, అంతే పెట్టుకోండి, ఇంకేం వద్దు మనకి. నపుంసకలింగ పదం పుస్తకం పెట్టుకోండి. 4 పదాలు. ఏ వాక్యం చెప్పినా ఈ 4 పదాలు ఉపయోగిద్దాం అంతే మనం.
ఏమవుతుంది మనకి? సింపుల్ అయిపోతుంది. తర్వాత కొత్త పదం గౌరీ వచ్చింది అనుకోండి, తెలిసిపోతుంది మీకు ఎలా చెప్పాలో మీకు. లేకపోతే బాలిక వచ్చింది, తెలిసిపోతుంది ఎలా చెప్పాలో మీకు. సింప్లిఫై చేసుకుని ఈ 4 పదాలు ఉపయోగించి మన వాక్యాలు చెప్పడం మొదలు పెడితే కనుక ముందు మనకి కాన్సెప్ట్ తెలిసిపోతుంది. ఒకసారి కాన్సెప్ట్ బుర్రలో పూర్తిగా కూర్చున్న తర్వాత చాలా ఈజీ. ఇంకా కొత్త పదం ఏది వచ్చినా చెప్పేయగలుగుతాం మనం. అప్పుడు కరపత్రం తీసుకుని బోల్డ్ ఉన్నాయి పుంలింగ పదాలు, అట్లాగే స్త్రీలింగ అట్లాగే నపుంసలింగ పదాలు ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి చెప్పుకోవచ్చు మనం. అప్పుడు అస్తు అయింది. అయిన తర్వాత నపుంసకలింగ పదాలు అంత పదాని. పత్రం, ఫలం, తోయం, జలం, పుస్తకం, ఆభరణం, కంఠాభరణం, కర్ణాభరణం, ఇవన్నీ కూడా నపుంసకలింగ పదాలు. అయిపోయింది. 2వ పాఠం అయిపోయింది. 3వ పాఠం సహా ఏషః కః. సా ఏషా కా. తత్తు ఏతత్తు కిం. అది అర్థమైందా మీకు? నపుంసకలింగ పదం తర్వాత ఏం చెప్పారు స్వామి? సా ఏష. నపుంసకలింగ పదం ఏం చెప్పాను చెప్పండి ఒకసారి మీరు. పుస్తకం చెప్పారు. పుస్తకం, పెన్ను, అన్ని చెప్పండి. లైఫ్లెస్ ఆర్టికల్స్. అయ్యా అలా కాదని చెప్పాను నేను. ఆ, అంత పదాని నపుంసకలింగ పదాని. లైఫ్లెస్ అని ఎక్కడ అనలేదు నేను. క్షమించాలి. మీరు అసలు మీ ఆంగ్ల భాషా పరిజ్ఞానం వదిలేయాలి పూర్తిగాను. వదిలేశాను స్వామి. తెలుగు భాషా పరిజ్ఞానం వదిలేయాలి పూర్తిగాను. అలాగే. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు పుంలింగ పదాలు ఏంటనుకున్నాం మనం? అహ అంత పదాని సర్వాణి పుంలింగ పదాని. ఆ, వృక్షః, వృక్షః పుంలింగ పదం. ఆ. ఆసందః పుంలింగ పదం. చషకః పుంలింగ పదం. ఆ. చమసః పుంలింగ పదం. అట్లా వినండి మీరంతే, చూడకండి, కరపత్రం చూడొద్దు మీరు. స్త్రీలింగ పదాలు. స్త్రీలింగ పదాలు ఏంటి? స్త్రీలింగంలో అకారాంతము, ఈకారాంతము. ఆకారాంతం, పార్వతి, ఈకారాంతానికి సీత. ఆకారాంతం, ఈకారాంతం. ఈకారం. నపుంసకలింగ పదం పుస్తకం. అంత పదాని. అమ్. అంతే. ఈ పదంతో ఏముంటే అన్నీ కూడా పుస్తకం, ఫలం, పత్రం, తోయం, జలం, కంఠాభరణం, కర్ణాభరణం, ఉపనేత్రం, ఇవన్నీ కూడా నగరం, పట్టణం, దేశం. అర్థమైంది స్వామి. అంటే ఎందుకంటే అమ్మ చెప్పండి. వాహనం అని కూడా అనొచ్చు కదా సార్. వాహనం, చక్రం, ద్వారం, విమానం, వాతాయనం, ఇవన్నీ కూడా నపుంసకలింగ పదాలే. ఇవి చెప్పుకున్నాం మనం. తర్వాత ఏం చెప్పుకున్నామంటే సహ ఏషః కః, సా ఏషా కా. అవి సులభమే కదా మీకు. ఎందుకంటే సహ అహ అంత పదం, ఏషః అహ అంత పదం, కహ ఎగైన్ అహ అది కూడా పుంలింగ పదం అది. తర్వాత ఆకారాంత స్త్రీలింగ పదం సా ఏషా కా. 3 ఆకారాంత పదాలే కాబట్టి స్త్రీలింగం అది. ఇంకా నపుంసకలింగంలో తత్తు ఏతత్తు కిం. కిం మనకు తెలిసిందే, అంత పదం అది. అయిపోయింది అది. అది అయిపోయిన తర్వాత దేనికి వచ్చాం మనం? అది అయిపోయింది, అది చెప్పేసుకున్నాం మనం. చెప్పుకున్న తర్వాత అహం. స్వామి ఇది ఇంకొకసారి చెప్తారా? ఏంటి చెప్పండి. సా ఏషః సా. చెప్పండి, మీరు చెప్పండి. నేను ఫాలో అవ్వలేకపోయాను, అందుకే మళ్ళీ అడుగుతున్నాను. అందుకే మిమ్మల్నే ప్రశ్న వేస్తాను, నేను సమాధానం చెప్పండి మీరు. ఆ. పుంలింగ పదం సూత్రం ఏంటి చెప్పండి. పుంలింగ పదానికి సూత్రం ఏంటి? ఆహా. ఆహా కదా. ఇప్పుడు సహా పుంలింగం వా స్త్రీలింగం వా? పుంలింగం ఉంది. పుంలింగం. రామః, కృష్ణః, సహ. ఆహా అది. ఏషః
మహోదయ మీరు నా వైపే చూడండి. మీరు ఆ, మీ దగ్గర ఏదో ఉంది, పక్కన పెట్టేయండి దాని ముందు మీరు. ఆ. ఇప్పుడు చెప్పండి, సహా పుంలింగం వా స్త్రీలింగం వా? సహ పుల్లింగం ఉంది. సహ. పుంలింగం. అవును. ఎందుకని ఆహాతో అంతం ఉంది కాబట్టి. కాబట్టి ఏషః ఆ, పుంలింగం వా స్త్రీలింగం వా? ఏషాహ పుల్లింగం ఉంది. పుంలింగం. ఆ, కహ అది కూడా పుల్లింగమే. సహ. పుంలింగమే. కాబట్టి సహ ఏషః కహ ఆ, 3 పుంలింగమే అవి. ఆ, మళ్ళా ఎక్కడో చూస్తున్నారు మీరు. ఆ, దయుంచి తీసి పక్కన పెట్టేయండి. ఫస్ట్ మీరు పెన్ అలాగే. డ్రాయర్లో పెట్టేసేయండి. ఓకే. వినండి, నా మాట వినండి. మీరు పెన్ను ఓకే. మూసేసి డ్రాయర్లో పెట్టేసేయండి మీరు. ఓకే. మళ్ళా మీరు పెన్ను తీస్తే ఒప్పుకోండి నేను. ఓకే. తర్వాత ఇప్పుడు సా సా ఆ ఆకార చెప్పండి, సా ఏంటవుతుంది? ఆకారాంత పదం అది. ఏంటవుతుంది ఆకారాంత పదం అయితే? స్త్రీలింగ పదం. స్త్రీలింగ పదం. ఏషా అది కూడా స్త్రీలింగ పదమే. ఈ వస్తుంది. ఈ వచ్చిందా ఏషాలో? ఈ ఏషా కదండి. ఏషా ఆ వచ్చింది. కా ఆ వచ్చింది. స్త్రీలింగ పదం. చెప్పండి. ఆకారం. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు సహా ఏషః కహ పుంలింగం వా స్త్రీలింగం వా? సహ ఏషః పుల్లింగం ఉంది. పుంలింగం. సా ఏషా కా స్త్రీలింగం ఉంది. స్త్రీలింగం. తత్తు ఏతత్తు కిం నపుంసకలింగం. అది ఆ, అంతే, మీరే చెప్పారు. మహోదయ మీరు మళ్ళా చూస్తున్నారు ఎటువైపో. మీరు దయ ఉంచి మీరు ఎటువైపు చూడక్కర్లేదు. అంటే నేను కొంచెం ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ డౌన్ సమ్ బ్రీఫ్ నోట్స్. మన డిస్కషన్. మహోదయ నేను అనేది ఏంటంటే, మనం ఒక చిన్న 3 ఏళ్ల 4 ఏళ్ల పిల్లాడిలాగా ఓకే. వాడు రాయలేడు, చదవలేడు, వింటాడంతే. ఓకే. మీరు మర్చిపోరు, ఏం పర్వాలేదు. అలాగే. ఎందుకంటే ఇది ప్రతిరోజు రిపీట్ చేస్తాను నేను. అలాగే స్వామి. మీరు మర్చిపోతే మర్చిపోండి, ఏం పర్వాలేదు. అలాగే. అలాగే. ఎందుకంటే మీరు మీ పుస్తకమో లేకపోతే పెన్నో చూసుకునే కన్నా మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు. నేను చెప్తున్నాను, అది అలా వినగా 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 మీ బుర్రలో రిజిస్టర్ అవుతుంది. అలాగే స్వామి. నోట్స్ రాస్తే ఏమవుతుందంటే మీరు నా మాట వినరు, మిగతా వాళ్ళ మాట కూడా వినరు. ఓకే. ఓకే. మీరు ఒక్కరే కాదు, అందరికీ అదే ప్రార్థన చేస్తాను నేను. మీరు ఏమీ రాయొద్దు. రాయదలుచుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే రేపు పొద్దున్న యూట్యూబ్ వీడియో పెడతాను కాబట్టి యూట్యూబ్ ఆన్ చేసుకోండి, అప్పుడు నోట్స్ రాసుకోండి మీరు. అలాగే స్వామి. అది కూడా మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా కరపత్రంలో ఉన్నాయి, మీరు రాయక్కర్లేదు ఎక్కడ. మీరు కరపత్రంలో ఉన్నాయి ఇవి, అలాగే స్వామి. రాయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా మీకు. ఓకే. అస్తు. ఇప్పుడు తర్వాత మనం వచ్చాము అహం భవాన్ భవతి దగ్గరికి వచ్చాము మనం. అహం అంటే నేను, నా యొక్క. నేను నా యొక్క. ఏమన్నారు మళ్ళీ చెప్పండి. నేను, నా యొక్క. అహం అంటేనా? అంటే నేను అహం అంటే నేను. అమ్మా, నా యొక్క అంటే ఏంటి పదం చెప్పండి తల్లి. అహం రామస్య. మమ. నా యొక్క పదం చెప్పండి. మమ. మమ. మా అంటే నా యొక్క అని. అహం అంటే నేను. నేను. అహం అంటే నేను. భవాన్ భవతి అంటే భవాన్ అంటే మగవారు, భవతి అంటే ఆడవారు. అర్థం ఏంటి? భవాన్ మీరు. మీరెవరు కాదు, మీరు. భవాన్ అంటే మీరు, భవతి అంటే మీరు. కహ అంటే ఎవరు. భవతి కా ఎవరు. భవాన్ కహ మీరెవరు. భవతి కా మీరెవరు.
కానీ పుంలింగము స్త్రీలింగము వేరు. అర్థమైందా ఈ మూడు మీకు? అర్థమైంది సార్. ఇప్పుడు చెప్పండి, భవాన్ కహ. భవాన్ రాఘవేంద్ర శర్మ. అహం అహం రాఘవేంద్ర శర్మ. భవతీ కా. అహం ఐశ్వర్య. ఐశ్వర్య. మమ గృహిణి. అమ్మా భవతి అహం భవతి కా అహం గృహిణి. ఉత్తమం. అహం గృహిణి. అహం సేవికా. అహం వైద్య. అదే భవాన్ కహ. అహం వైద్య. అహం సేవక. అహం వీర. అహం శూర. ఇందాక భాస్కర్ రావు గారు ఏదో అన్నారు. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి అంటే నేనే అంతా బ్రహ్మం. నేను బ్రహ్మ అని. ఆ, నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. అట్లా ఏదో ఒకటి పెట్టి గుర్తుపెట్టుకోండి మీరు. అహం అంటే నేను అని, భవాన్ భవతి అంటే మీరు అని. అర్థమైనట్టేనా ఇది? కొంచెం అభ్యాసం చేస్తారా? చేస్తారు. అందుకని ఎవరైనా భవాన్ అని అవును గురూజీ. మేము చేస్తాం బెటర్. అందుకని ఎవరైనా అంటే నిజానికి తరగతిలో మనం ఇట్లా చేసే కన్నా ఒక అరగంట ముందు అందుకే రమ్మన్నది అనమాట. నేను 7:30 కల్లా మీరు రాగలిగితే కనుక 7:30 to 8 ఇదే ప్రాక్టీస్ చేస్తాం మనం. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కూడా అక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చును, చర్చించుకుని మళ్ళా ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటాం మనం. అస్తు, ధన్యవాదः. తర్వాత ఆమ్ నా. ఇప్పుడు అది యాక్చువల్గా ముందు మనం ఇది చెప్పుకోవాలన్నమాట. భవాన్ కహ. శ్రీమన్నారాయణ మహోదయ, భవాన్ కహ. అహం చిత్రకారः. అహం చిత్రకారः. అహం చిత్రకారः. ఐశ్వర్య మహోదయ, భవతీ కా. ఐశ్వర్య భవతీ కా. అహం వైద్య. వైద్య. అహం వైద్యా. యా. ఆకారాంత స్త్రీలింగ పదం. స్త్రీలింగ పదం ఎప్పుడు ఆకారాంతంలో ఉండాలి, తీకారాంతం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా వైద్యా. ఐశ్వర్య. ఐశ్వర్య కాదు, ఐశ్వర్య. అస్తు. ఇప్పుడు భవాన్ వైద్యః వా? భాస్కర్ రావు మహోదయ, భవాన్ వైద్యః వా? భవాన్ వైద్యః వా? నో. నా. వైద్య. అహం వైద్యः. ఆం అహం వైద్యః. అహం వైద్యः. లేకపోతే నా. నా. అహం శిక్షక. అహం శిక్షకః. అహం శిక్షకః. భవాన్ వృద్ధః వా? అహం వృద్ధః. ఆం అహం వృద్ధ. ఆం అంటే అర్థం ఏంటండి? అవును. 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 నా అంటే కాదు. ఆం అహం వృద్ధః. ఐశ్వర్య మహోదయే, భవతీ వృద్ధా వా? నా. అహం బాలిక. బాలిక. నాకి దీర్ఘం లేదు. నా. నా. అహం బాలిక. భవతీ శిక్షికా వా? నా. అహం గృహిణి. ఉత్తమం. భవతీ శిక్షికా వా? నా.
అహం గృహిణి ఇది అస్తు. అనంతరం అస్తి నాస్తి. ఇది అందరికీ తెలిసిందా? అస్తి నాస్తి. లేదు. ఆ, అస్తి. అస్తి. ఆ, క్రోధం అస్తి వా? ఐశ్వర్య, క్రోధం అస్తి వా? మీరు కోపంగా ఉన్నారు. క్రోధం అస్తి వా? మహోదయ క్రోధం అస్తి వా? నాస్తి. నాస్తి. క్రోధం నాస్తి. ఆ, ఆ, జ్ఞానం అస్తి వా? జ్ఞానం అస్తి. జ్ఞానం అస్తి వా? జ్ఞానం అస్తి మహోదయ. జ్ఞానం అస్తి. అస్తి. పుత్రీ జ్ఞానం అస్తి వా? పుత్రీ అస్తి వా? పుత్రి ద్వితీయ పుత్రి అస్తి. ద్వితీయ పుత్రీ అస్తి. ఉత్తమం. ఆ, ఆ, అనంతరం వృక్షः అస్తి వా? భవత్యాః మమ గృహే వృక్షం అస్తి. వృక్షः అస్తి. వృక్షः అస్తి. వృక్షకः అస్తి. వృక్షకः అస్తి. వృక్షకः అస్తి. అస్తి నాస్తి. గృహే వ్యజనం అస్తి వా? వ్యజనం విస్నిక అస్తి. వ్యజనం అస్తి. వ్యజనం అస్తి. దీపः అస్తి వా? దీపः అస్తి. దీపः అస్తి. తైలదీపः అస్తి వా? దీపం అస్తి. ఆం. తైలదీపः. తైలదీపः అస్తి. తెలుగులో దీపము, సంస్కృతంలో దీపः. దీపः అస్తి. దీపः అస్తి. ఆకాశే సూర్యः అస్తి వా? ఆకాశే సూర్య నాస్తి. నాస్తి. చంద్రः అస్తి వా? చంద్ర అస్తి. చంద్రः. చంద్ర అస్తి. చంద్రः అస్తి. అస్తి. ఇప్పుడు అందరికీ అర్థమైనట్టేనా అస్తి నాస్తి? కాస్త అభ్యాసం చేస్తే బాగుండేది. అలా ఉండిపోతున్నారు సైలెన్స్ గా. పాపం ఐశ్వర్య ఒక్క అమ్మాయినే జ్ఞానం అస్తివా, పుత్రి అస్తివా, అస్తి. అందరూ మాట్లాడాలండి. తప్పు 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 కోసం ఆలోచించకూడదు. లేదు నాకు తెలుసులే అక్కర్లేదులే అని కూడా కాదు. మీకు తెలిసినట్లయితే కనుక మీరు మాట్లాడితే తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదు మీకు తెలియకుండా ఉన్నప్పుడు మీరు మాట్లాడితే మీరు తప్పు చెప్తే కనుక మీ తప్పు మీకు తెలుస్తుంది, తప్పు సరవుతుంది. అందుకని అట్లా మ్యూట్లో ఉండిపోయి మాట్లాడకుండా ఉంటే కనుక నాకు అర్థం కాకుండా అవుతుంది మీకు తెలిసిందా తెలియలేదా అని. అస్తు. ఇవి చెప్పుకున్నాం కదా. అత్ర అత్ర దూరవాణి అస్తి. అత్ర మమ దూరవాణి అస్తి. అత్ర భవత్యాః దూరవాణి అస్తి వా? ఇక్కడ మమ దూరవాణి అస్తి. 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 అత్ర భవత్యాః పుత్రీ అస్తి వా? అత్ర పుత్రీ నాస్తి. తత్ర పుత్రీ అస్తి. తత్ర పుత్రీ అస్తి. పుత్రీ అత్ర నాస్తి, తత్ర అస్తి. అక్కడ హాల్లో ఉంది, ఇక్కడ లేదు. పుత్రీ అత్ర నాస్తి, తత్ర అస్తి. పుత్రీ తత్ర అస్తి. పుత్రీ కుత్ర అస్తి? పుత్రీ అత్ర అస్తి. అత్ర అస్తి. భగవద్గీతా పుస్తకం అస్తి వా? తత్ర అస్తి. భగవద్గీత పుస్తకం తత్ర అస్తి. ఇంకెవరు మాట్లాడరా? ఇంకా అందరూ సైలెన్స్ ఏనా? సుధారాణి గారు, యోగానంద్ గారు, శ్రీమన్నారాయణ గారు, రామకృష్ణారెడ్డి గారు,
హరికళ్యాణ్ మహోదయే, సురేష్ మహోదయ మీరెవరు మాట్లాడరా? ఇంకా డిసైడెడా? మీరంతా డిసైడెడా మాట్లాడకూడదని? భగవద్గీత పుస్తకం పూజా మందిరం అస్తి. పూజా మందిరే అస్తి. ఉత్తమం. పూజా మందిరే. పూజా మందిరే అస్తి. కుత్ర అస్తి? భగవద్గీతా పుస్తకం గృహే అస్తి. గృహే అస్తి. భగవద్గీతా పుస్తకం తత్ర అస్తి. భగవద్గీతా పుస్తకం गीता पुस्तके तत्र अस्ति. మహోదయ మళ్ళీ చెప్పండి. भगवद्गीता पुस्तके तत्र अस्ति. పుస్తకే ఎందుకు వచ్చింది? भगवद्गीता పుస్తకం पुस्तकं నపుంసకలింగం. నపుంసకలింగ పదం. పుస్తకం భగవద్గీతా పుస్తకం తత్ర पुस्तकं तत्र अस्ति. భారతమాత చిత్రపటం తత్ర అస్తి. भारतमाता चित्रपटं तत्र अस्ति. తత్ర అస్తి. సరస్వతీ చిత్రపటం తత్ర అస్తి. तत्र अस्ति. ద్వారం తత్ర అస్తి. మహోదయ ద్వారం తత్ర అస్తి. ఉత్తమం. ద్వారం తత్ర అస్తి. తత్ర అస్తి. ద్వారం తత్ర అస్తి. ద్వారం కుత్ర అస్తి? ద్వారం తత్ర అస్తి. కుత్ర అస్తి? భగవద్గీతా పుస్తకం కుత్ర అస్తి? భగవద్గీతా పుస్తకం తత్ర తత్ర అస్తి. అస్తి. ఉపనేత్రం కుత్ర అస్తి? అత్ర అస్తి. అత్ర అస్తి. అత్ర అస్తి. ఉపనేత్రం అత్ర అస్తి. శ్రీమన్నారాయణ గారు మీకు అర్థమవుతోందా? తత్ర ఒక్కరోజు టైం కావాలి గురువు గారు, ఇంకా దీనిలో రావాలి. కాదు, మేము మాట్లాడుతున్నాం, మీరు మాతో మాట్లాడొచ్చు కదా అంటున్నాను. మీకు అత్ర తత్ర అర్థం కాలేదా మీకు? అత్ర అంటే దగ్గర, తత్ర అంటే దూరం. అస్తి అంటే ఉన్నది, అవును. నా అంటే లేదు. అదే మీరు స్త్రీలింగం పుంలింగం బ్యాక్ సైడ్ సబ్లింగం అత్ర అస్తి. అంటే మీకు ఎందుకు ఒక రోజు కావాలి చెప్పండి, ఇప్పుడే మాట్లాడండి, క్షణంలో మాట్లాడండి. మీరు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ పాఠం వినడం, ఇది అంటే మీ వీడియో ఒకసారి చూడాలి స్వామి. నిన్నటి క్లాసు అక్కర్లేదండి, ఇప్పుడు ఇది ఇప్పుడు చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను అదే ఇప్పుడు ఇక్కడ మీకు అత్ర అర్థమైందే కాలేదా మీకు? అవును, అర్థమైంది. ఇక్కడ అక్కడ కదా. ఇప్పుడు అత్ర కిమస్తి చెప్పండి మీరు, అంటే అర్థమైంది. అత్ర కిమస్తి అంటే ఇక్కడ ఉన్నదా అని. ఇక్కడ ఏముంది? కిం భవతః నామ కిం అంటే అర్థం ఏంటి? ఏమిటి? ఏమి? మీ పేరు అతని పేరు మమ నామ శ్రీమన్నారాయణ శర్మ. భవతః నామ కిం అంటే అర్థం ఏంటి? మీ పేరేమిటి? మీ పేరేమిటి? అంతే. అట్లాగే అత్ర కిం అస్తి, అక్కడ ఏమి ఉంది? ఏముంది? ఇక్కడ ఏముంది చెప్పండి. అత్ర కిం అస్తి? అత్ర కిం అస్తి? అత్ర పుస్తకం అస్తి. అత్ర ద్వారం అస్తి. పుస్తకం. అత్ర అంటే అర్థం ఏంటి? అక్కడ. ఇక్కడ. అత్ర పుస్తకం అస్తి. కొత్తగా నేర్చుకోవట్లేదు, ఇప్పుడు చెప్తున్నా పాఠం మీకు. అత్ర పుస్తకం అస్తి, అత్ర ఘటీ అస్తి, అత్ర దూరవాణి అస్తి, అత్ర కిం అస్తి? గడియారం అస్తి. అత్ర మొబైల్ అస్తి. కంప్యూటర్. అత్ర కంప్యూటర్ అస్తి. మీరు పూర్తి వాక్యం చెప్పండి. నాస్తి. అత్ర కంప్యూటర్ అస్తి. చెప్పండి ఇంకా. అత్ర మొబైల్ అస్తి. అత్ర కలం అస్తి. అత్ర
పుస్తకం టేబుల్ అస్తి. బల్ల బల్ల అస్తి ఆ, అత్ర ఆనంద్ కుమార్ స్వామి అస్తి. తత్ర అస్తి, అత్ర నాస్తి. తత్ర పుస్తకం అత్ర నాస్తి. మీ పక్కన లేను నేను, దూరంగా ఉన్నాను కాబట్టి తత్ర మొబైల్ తత్ర దగ్గర అస్తి, తత్ర అస్తి. ఆనంద్ కుమార్ తత్ర అస్తి. ఇప్పుడు బల్ల కుత్ర అస్తి. బల్ల ఇత్ర బల్ల ఇత్ర తత్ర బల్ల అత్రి అస్తి. మీ అందరికీ స్క్రీన్ కనిపిస్తోందా? కనిపిస్తోందండి. మరి అక్కడ నుండి చదవడమే కదా మహోదయ. కుత్ర అస్తి, బల్ల కుత్ర అస్తి. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఓన్లీ ఏషా సామ్ స్లైడ్ అక్కడ ఉండిపోయింది. ఏషా సా మాత్రమే ఉంది. ఇప్పుడు ఇప్పుడు స్లైడ్ మారింది. అత్ర కుత్ర. ఇప్పుడు చెప్పండి కుత్ర. అత్ర అత్ర పుస్తకం అస్తి. కుత్ర పుస్తకం కుత్ర అస్తి. అత్ర అత్ర పుస్తకం పుస్తకం అస్తి. అత్ర అస్తి. పుస్తకం అత్ర అస్తి. ఇప్పుడు ద్వారం కుత్ర అస్తి. ద్వారం తత్ర అస్తి. ద్వారం తత్ర అస్తి. ద్వారం తత్ర. తత్ర గృహం కుత్ర అస్తి. గృహం తత్ర అస్తి. కుత్ర అంటే ఎక్కడ ఉంది అని అర్థం. దూరం. తత్ర అంటే దూరం, అత్ర అంటే దగ్గర. ఇక్కడ మీకు తెలుస్తోంది కదా కుత్ర, ఇది ప్రశ్న పదం. ఇది క్వశ్చన్. అర్థమైందా మీకు? గృహం కుత్ర అస్తి. తత్ర అస్తి. తత్ర అస్తి. సూర్యదేవః తత్ర అస్తి. సూర్యదేవః కుత్ర అస్తి. సూర్యదేవః తత్ర అస్తి. తత్ర సర్వత్ర అస్తి. నక్షత్రం కుత్ర అస్తి. నక్షత్రం తత్ర అస్తి. తత్ర అస్తి. చంద్రః కుత్ర అస్తి. తత్ర అస్తి. తత్ర అస్తి. దీపః తైలదీపః కుత్ర అస్తి. తత్ర అస్తి. తత్ర అస్తి. ఇట్లా అన్నమాట. మీరు ఇక్కడ అభ్యాసం చేసేయండి, తర్వాత నేర్చుకుంటానులే అక్కర్లేదు. ఇక్కడ చేసేద్దాం అభ్యాసం మనం. అస్తు. తర్వాత గురూజీ, మన చంద్రదేవ అంతరిక్ష తత్ర అస్తి అనొచ్చా? ఎవరది అడిగింది? శ్రీనివాస్. మళ్ళా మీరు అడ్వాన్స్డ్కి వెళ్తున్నారు. మీరు ఓకే, సరే. అడ్వాన్స్డ్కి వెళ్ళొద్దు. ఓకే. చాలా సింపుల్ గా చేసుకుందాం మనం. అత్ర తత్ర అంతే. ఓకే. అసలు అడ్వాన్స్ ఆలోచించొద్దు మీరు అసలు. ఇంకా టోటల్లీ లేదు. అది వస్తుంది, తర్వాత చెప్తాను నేను. తర్వాత వస్తుంది తప్పకుండా. కూడా అదే అంటున్నా, ఇక్కడితో వదిలేయండి. నేను ముందు ఈ పాఠం నేర్చుకుందాం మనం. ఈ పాఠం తరోగా నేర్చుకుందాం మనం. అత్ర అస్తి. అత్ర మమ దూరవాణి అస్తి. అత్ర మమ ఘటీ అస్తి. అత్ర మమ పుస్తకం అస్తి. తత్ర ద్వారం అస్తి. తత్ర కలం అస్తి. తత్ర లేఖని అస్తి. కలం ఇక్కడ ఉంటుంది. తత్రం అత్ర అస్తి. మేము అంటే ఆయన పెన్ అక్కడ ఉందేమో దూరంగా. తత్ర అస్తి. అత్ర పుస్తకం నాస్తి అని కూడా చెప్పొచ్చు కదా. పుస్తకం అత్ర అస్తి. భగవద్గీత పుస్తకం అత్ర నాస్తి. భగవద్గీత పుస్తకం తత్ర అస్తి. రామాయణ పుస్తకం తత్ర అస్తి. రామాయణ పుస్తకం అత్ర అస్తి. భగవద్గీత పుస్తకం అత్ర నాస్తి. పుస్తకం తత్ర అస్తి. అత్ర తత్ర. తర్వాత న్యూయార్క్ నగరం తత్ర అస్తి. అన్యత్ర అస్తి. అన్యత్ర అస్తి. ఇప్పుడు మీరు సహజంగా ఇప్పుడు తెలుగులో అడిగాను అనుకోండి,
న్యూయార్క్ ఎక్కడో ఉంది. ఎక్కడో ఉంది. న్యూయార్క్ ఎక్కడుంది? ఎక్కడెక్కడో అక్కడ ఉందని చెప్తారా మీరు? ఎక్కడో ఉంది. చాలా దూరం ఉంది అంట. మనకి చాలా ఎదురుగుండా దూరంలో ఉంది. మనకి ఎదురుగుండా ఏదైతే కనిపిస్తోందో దాన్ని ఇక్కడ అక్కడ అంటాం మనం. అత్ర తత్ర న్యూయార్క్ నగరం అత్ర నాస్తి. అత్ర అన్యత్ర అన్యత్ర అస్తి. అన్యత్ర అస్తి. ఎయిర్పోర్ట్ ఎక్కడుందని అడిగామనుకోండి, అన్యత్ర అన్యత్ర అస్తి. అక్కడ ఉంది అంటామా? అనం కదా. ఎక్కడో అన్యత్ర అస్తి. అస్తి. అనంతరం వాయు కుత్ర అస్తి. వాయు సర్వత్ర సర్వత్రా అస్తి. సర్వదా అస్తి. సర్వత్ర అస్తి. మహోదయ వాయు సర్వత్ర అస్తి. వాయు సర్వత్ర అస్తి. సర్వదా సర్వత్రా అస్తి. సర్వదా కాదు, సర్వత్ర. సర్వత్ర అస్తి. వాయు సర్వత్ర అస్తి. అస్తి. తర్వాత ఈ పాఠం చెప్పుకున్నాం మనం. ఈ పాఠం ఏం చెప్పుకున్నాం మనం? ఒక్కసారి మీకు నేను రివైజ్ చేస్తాను, అప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేద్దరు కానీ. అత్ర నాయక అత్ర నాయక నాయక అత్ర నాయక అస్తి. అస్తి. ఏతస్య నామ మోదీ మహోదయః. ఏతస్య నామ ఏతస్య నామ మోదీ మహోదయః. కస్య నామ మోదీ మహోదయః? ఏతస్య నామ మోదీ మహోదయః. ఏతస్య నామ మోదీ మహోదయః. నాయకస్య నామ మోదీ మహోదయః. సహ గాయకః. తత్ర గాయకः అస్తి. సహ గాయకः. తస్య నామ కిం? తస్య నామ బాలసుబ్రహ్మణ్యం. తస్య నామ బాలసుబ్రహ్మణ్యం. కస్య నామ బాలసుబ్రహ్మణ్యం? గాయకః గాయకస్య నామ బాలసుబ్రహ్మణ్యం. గాయకస్య నామ బాలసుబ్రహ్మణ్యం. శ్రీమన్నారాయణ గారు, మీరు మ్యూట్ లో ఉండొద్దు. మీరు అనండి, మిగతా వాళ్ళు అంటున్నారు కదా. నేను అంటున్నా, నాతో పాటు అనండి మీరు కూడా. మ్యూట్ చేస్తున్నారు. మ్యూట్ ఎవరు కూడా అనండి చక్కగా మీరు. అట్లా అదే అభ్యాసం అవుతుంది. తస్య కస్య నామ బాలసుబ్రహ్మణ్యం? గాయకస్య నామ బాలసుబ్రహ్మణ్యం. తస్య నామ బాలసుబ్రహ్మణ్యం. తస్య నామ బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. కస్య తస్య తస్య నామ బాలసుబ్రహ్మణ్యం. తస్య అంటే ఆయన యొక్క. ఆయన. ఏతస్య అంటే పక్కకు. ఈయన అని చెప్పి, ఈయన ఈయన యొక్క అని చెప్పన్నారు. అస్తు. తర్వాత ఇది పుంలింగం. ఏతస్య నామ కిం? ఏతస్య నామ రామాయణం. ఏతస్య పుస్తకస్య నామ. ఉత్తమం. పుస్తకస్య నామ రామాయణం. రామాయణం. ఏతస్య నామ కిం? ఏతస్య నామ చిత్రపటం. చిత్రలేఖనః. ఏతస్య నామ వినాయకః. వినాయకః. వినాయక. ఏతస్య నామ కిం? ఏతస్య నామ వినాయకః. ఏతస్య నామ కిం? ఏతస్య నామ వివేకానందః. అయ్యా వివేకానందః. కహ కాదు. ఏతస్య నామ వివేకానందః. 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 ఏతస్య నామ వివేకానందః. ఇప్పుడు దశరథస్య పుత్రః కః? దశరథస్య పుత్రః రామః. రామః.
రామః దశరథస్య పుత్రః లక్ష్మణః లక్ష్మణ్ దశరథస్య పుత్రః లక్ష్మణ్ భరతః దశరథస్య పుత్రః శత్రుఘ్నః శత్రుఘ్నః దశరథస్య పత్ని కా సీతా దశరథస్య దశరథ పత్ని కౌసల్య కౌసల్య సుమిత్ర కౌసల్య కైకేయి. మళ్ళీ చెప్పాలి అప్పుడు మీరు. దశరథస్య పత్ని కౌసల్య, దశరథస్య పత్ని సుమిత్ర, దశరథస్య పత్ని కైకేయి. కైకేయి అని 3 సార్లు చెప్పాల్సిందే. 3 ఒకసారి చెప్పలేరు మీరు. రామస్య పత్ని కా రామస్య పత్ని సీత సీతా సీతా సీత రామస్య పత్ని సీతః. స్త్రీలింగం సీతః తప్పండి. సీతాదేవి సీతా స్త్రీలింగం ఆకారాంత ఆకారాంత స్త్రీలింగం. స్త్రీలింగం సీతా సీతా రామస్య పత్ని సీతాః. సీత సీత ఆహా పెట్టకండి. ఆహా పెడితే స్త్రీలింగం అవుతుందండి. అది పుల్లింగం అవుతుంది. సారీ పుల్లింగం అవుతుంది. సీతా సారీ. రామస్య పత్ని సీతా. ఆకారాంత సీతా శివస్య పత్ని శివస్య పత్ని పార్వతీ పార్వతీ శివస్య పత్ని పార్వతీ. పార్వతీ. ఆ, బ్రహ్మస్య పత్ని సరస్వతి ఉత్తమం. సరస్వతి ఆ, బ్రహ్మస్య పత్ని సరస్వతి. సరస్వతి. ఆ, శివస్య ఆయుధం కిం శివస్య శివస్య ఆయుధం త్రిశూలం త్రిశూలం. శూలం. త్రిశూలం. శివస్య వాహనః కః వాహనం శివస్య వాహనం శివస్య వాహనం నంది నందీశ్వర. నందీశ్వరః. నందీశ్వరః పుంలింగం. నందీశ్వరః ఉత్తమం. నందిహి అనొచ్చండి. తెలియదండి నాకు నందీశ్వర తెలుసు, మిగతా ఏం తెలియదు. అదే అదే. అంటే ఏం చేస్తున్నామంటే ఏది సులభంగా ఉంటుందో అది నేర్చుకుంటున్నాం మనం. మీకు నందిహి అనగానే అది మళ్ళీ టోటల్లీ వేరైపోతుంది. అసలు ఇంకా అంత సులభం కాదు అది. అలాగే అవన్నీ వ్యాకరణం వస్తుంది అక్కడ. ఇక్కడ మనకి వ్యాకరణం అని అనవసరం మనకి. సరేనండి. తర్వాత ఇప్పుడు స్త్రీలింగం చూద్దాం. ఇప్పుడు తస్యా నామః ఏతస్య నామః పీటీ ఉషా. ఏతస్యాః ఏతస్యాః నామ ఉషా. పీటీ ఉషా. ఏతస్యాః నామ పీటీ ఉషా. ఏతస్య నామ పీటీ ఉషా. ఒక్క నిమిషం ఆగండి. ఏతస్యాః నామ పీటీ ఉషా. కస్యాః నామ పీటీ ఉషా. ఏతస్యాః నామ పీటీ ఉషా. ఉషా. తస్యాః నామ సుశీలా. కస్యాః నామ సుశీలా. తస్యాః నామ సుశీలా. సుశీలా. సా గాయికా అస్తి. సా గాయికా అస్తి. కస్యాః నామ పి సుశీలా. గాయికా గాయికాయాః నామ సుశీలా. తస్యాః అన్నాం కదా, యాః అంటున్నాం కదా మనం. తస్యాః అంటున్నాం అంటే స్త్రీలింగం రాగానే యాః అని వస్తుంది. తస్యాః. అట్లాగే గాయికాయాః నామ సుశీలా. ఇంకా మీకు సులభంగా గుర్తుండాలంటే అందరికీ తెలుసున్నదే
సీతాయాః పతయే నమః అంటే అర్థం ఏంటి? సీత యొక్క భర్తకు నమస్కారము. సీత యొక్క భర్తకు నమస్కారము. సీతాయాః. అట్లాగే గాయికాయాః నామ, సేవికాయాః నామ, వైద్యాయాః నామ శిరీష, మాలాయాః నామ. అట్లా యాహ అని రావాలి స్త్రీలింగంలో. పుంలింగం నపుంసకలింగంలో అస్య అని వస్తోంది. రామాయణస్య, పుస్తకస్య అని చెప్తున్నాం మనం. ఒక్కసారి కరపత్రం తీసుకుని అభ్యాసం చేద్దామా? స్త్రీలింగం స్త్రీలింగం మాత్రమే అభ్యాసం చేద్దాము. బాలిక, బాలిక ఏంటవుతుంది? బాలిక, బాలికాయాః, బాలికాయాః. మహిళ, మహిళాయాః, అందరూ చెప్పాలండి. దయించి అందరూ అన్మ్యూట్ చేయండి. మహిళాయాః, ఛాత్రాయాః, గాయికాయాః, అట్లా వద్దు. చాలా కోలాహలంగా ఉంది, చాలా కోలాహలంగా ఉంది. అలా వద్దు. నేను పదం చెప్తాను, మీరు చెప్పండి దానికి. బాలిక, బాలిక, మహిళ, మహిళాయాః, ఛాత్ర, ఛాత్రాయాః, నర్తకి. నర్తక్యాః, ఇక్కడ నర్తక్యాః, సత్యాః నామ. ఆరక్షిక, ఆరక్షికాయాః, సేవిక, సేవికాయాః, నటి, నటీయాః కాదు, నట్యాః నామ. నట్యాః. శిక్షిక, శిక్షికాయాః. చాలిక, చాలికాయాః, పాచిక, పాచికాయాః, స్థాలిక, స్థాలికాయాః, మాపిక, మాపికాయాః, పేటిక, పేటికాయాః, కర్తరి, కర్తర్యాః, కర్తర్యాః. లేఖని, కర్తర్యాః నామ. లేఖన్యాః, లేఖన్యాః, అంకని, అంకన్యాః, ద్రోణి, ద్రోణ్యాః, కర్మకరి, కర్మకర్యాః, ఉదంచని, ఉదంజన్యాః, ఆకాశవాణి, ఆకాశవాణ్యాః, దూరవాణి. అస్తు. ఇంతవరకు బానే ఉందా? అస్తు. ఇప్పుడు ముందుకెళ్దాం మనం. ఆవశ్యకం, ఆవశ్యక, జీవనార్థం కిం ఆవశ్యకం. జీవనార్థం ధనం ఆవశ్యకం. ధనం ఆవశ్యకం. ధనం ఆవశ్యకం. కిం ఆవశ్యకం? జీవనార్థం కిం ఆవశ్యకం? ఆరోగ్యం ఆవశ్యకం. ఇంకా భోజనం ఆవశ్యకం. నిద్ర ఆవశ్యకం.
నిద్రా ఆవశ్యకం. భోజనం ఆవశ్యకం. పూర్తి వాక్యం చెప్పండి దయించి. జీవనార్థం భోజనం జీవనార్థం ఆవశ్యకం. భోజనం ఆవశ్యకం. ఆవశ్యకం. జీవనార్థం నిద్ర ఆవశ్యకం. అక్కడ అస్థి కూడా చేర్చుకోవచ్చు. జీవనార్థం జీవనార్థం విద్య ఆవశ్యకం. ఆవశ్యకం అస్తి. ఆవశ్యకం అస్తి. జీవనార్థం జ్ఞానం ఆవశ్యకం. అస్తి. జీవనార్థం జ్ఞానం ఆవశ్యకం. జ్ఞానం ఆవశ్యకం అస్తి. అత్ర జీవనార్థం భక్తి ఆవశ్యకం అస్తి. భక్తి ఆవశ్యకం. అత్ర వ్యతిరేక పదం అస్తి మాస్తు ఇది వ్యతిరేక పదం. జీవనార్థం కిం మాస్తు. జీవనార్థం క్రోధం మాస్తు. జీవనార్థం లోభం మాస్తు. జీవనార్థం లోభం మాస్తు. జీవనార్థం కోపం క్రోధం మాస్తు. క్రోధం మాస్తు. ద్రోహం. జీవనార్థం అవిద్యా మాస్తు. ద్రోహం మాస్తు. ద్రోహం మాస్తు. జీవనార్థం అహింస మాస్తు. అహింస ఆవశ్యకం. అహింసా మాస్తు. అహింస ఆవశ్యకం కదా. హింస మాస్తు. హింసా మాస్తు. అహింస ఆవశ్యకం. జీవనార్థం హింసా మాస్తు. అనంతరం పర్యాప్తం. పర్యాప్తం అంటే చాలు. కిం కిం పర్యాప్తం. ధనం జీవనం భోజనం పర్యాప్తం. జీవనార్థం భోజనం పర్యాప్తం అస్తు. భోజనం జీవనం పర్యాప్తం అంటే జీవనం నిద్ర పర్యాప్తం అస్తి. అతి నిద్ర. పర్యాప్తం. అతి నిద్ర పర్యాప్తం. అతి నిద్ర మాస్తు. నిద్ర మాస్తు. పర్యాప్తం. అల్పాహారం పర్యాప్తం. సామాన్యంగా మనం చాలు అంటాం కదా తెలుగులో. పర్యాప్తం. చాలు చాలు చాలు. తీరం పర్యాప్తం. జీవనం అతిధనం పర్యాప్తం అస్తు. పర్యాప్తం ఇది. అనంతరం ధన్యవాదః. అన్య గురువు గారికి ధన్యవాదః. ఇప్పుడు మనం ముఖ్యమైన విషయానికి వచ్చాము. క్రియాపదాని జాగ్రత్తగా వినండి. విని అందరూ సమాధానాలు చెప్పండి. ఎవరు వెనక్కి ఉండిపోవద్దు. పఠతి. 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 కహ పఠతి. కహ అంటే అర్థం ఏంటి? ఎవరు. బాలకః పఠతి. కహ అంటే పుస్తకం పఠతి. కహ అంటే ఎవరు. కహ అంటే ఎవరు అండి. పుస్తకం చెప్తారా కహ అంటేను? ఎవరు అంటే పుస్తకం అని చెప్తారా? బాలికాయాః పఠతి. కహం విద్యార్థి పఠతి. విద్యార్థి పఠతి. బాలకః పఠతి. కా పఠతి. బాలికా పఠతి. బాలికా పఠతి. గృహిణీ విద్యార్థి పఠతి. విద్యార్థిని పఠతి. మహిళా పఠతి. మహిళా పఠతి. అస్తు. కః పఠతి. పురుషः పఠతి. కా పఠతి. కా పఠతి. పుస్తకం పఠతి. కా పఠతి. బాలికా పఠతి. బాలికః పఠతి. అమ్మా ఏదైతే అది సమాధానం చెప్పడం కాదు కదా. ప్రశ్న ఏంటి అర్థం చేసుకోండి ముందు. లేకపోతే ఒక్క నిమిషం ఆగండి, మిగతా వాళ్ళు చెప్తారు కాబట్టి. కహ అంటే ఎవరు. కా అంటే స్త్రీలింగం ఎవరు. అప్పుడు సమాధానం కూడా స్త్రీలింగమే చెప్పాలి కదా. కా అంటే ఎవతే. కహ అంటే ఎవరు. కహ పఠతి అంటే ఎవరు చదువుతున్నారు. బాలకః పఠతి పుంలింగం. అట్లాగే కా పఠతి. బాలికా పఠతి. పఠతి. గృహిణీ పఠతి.
మహిళా బాలకः किं पठति బాలకः పుస్తకం పఠతి పుస్తకం పఠతి पुस्तकं पठति बालकः किं पठति పుస్తకం పఠతి ఇంకా ఇంకో సమాధానం చెప్పండి బాలకः किं पठति రామాయణం పఠతి రామాయణం పఠతి బాలకः किं पठति బాలకः మహాభారతం పఠతి పఠతి బాలకः భారతం పఠతి బాలకः किं पठति బాలకः భాగవతం పఠతి భగవద్గీత పఠతి పాఠ్యపుస్తకం పఠతి పాఠ్యపుస్తకం పఠతి ఉత్తమం పాఠం పఠతి సంస్కృతం పఠతి ఆంగ్లం పఠతి అస్తు బాలకः పుస్తకం కుత్ర పఠతి బాలకः ఉత్తమం బాలకः పుస్తకం అత్ర పఠతి బాలకः పుస్తకం తత్ర పఠతి బాలకः పుస్తకం తత్ర పఠతి అహం పుస్తకం అత్ర పఠామి అత్ర పఠామి తత్ర కుత్ర ఇది పఠతి అనంతరం లిఖతి ఖాదతి పిబతి హసతి క్రీడతి పశ్యతి పశ్యతి గచ్చతి ఉపవిశతి అస్తు ఇప్పుడు రామః పఠతి సీతా పఠతి శివః పఠతి గౌరీ పఠతి గౌరీ పఠతి ఇప్పుడు దీనికి ప్రశ్న ఎట్లా వెయ్యాలి ఏం చేస్తోంది కిం కరోతి రామః కిం కరోతి రామః పుస్తకం పఠతి రామః పుస్తకం పఠతి రామః కిం కరోతి రామః పుస్తకం పఠతి రామః లిఖతి రామః ఖాదతి సీతా కిం కరోతి సీతా పుస్తకం పఠతి సీతా ఉపవిశతి సీతా పిబతి ఉత్తమం సీతా గచ్చతి అస్తు ఉత్తమం అనంతరం ఏషః కిం కరోతి ఏషః పఠతి సః కిం కరోతి సః ఖాదతి సః ఖాదతి సః కిం ఖాదతి ఉపాహారం ఖాదతి సః భోజనం ఖాదతి సః అల్పాహారం ఖాదతి ఏషా కిం కరోతి ఏషా గచ్చతి ఏషా లిఖతి ఏషా కుత్ర గచ్చతి ఏషా పట్టణం గచ్చతి పాఠశాలాం గచ్చతి పాఠశాల గచ్చతి తత్ర గచ్చతి కరెక్ట్ ఏషా నగరం గచ్చతి సా కిం కరోతి సా ఉపవిశతి ఉపవిశతి సా క్రీడతి సా కిం క్రీడతి కబడ్డీ క్రీడతి సా చదరంగం క్రీడతి అస్తు ఇప్పుడు మనకి రామః సీత శివః గౌరీ ఏషః సహ ఏషా సా అయిపోయింది
ఇక్కడ అహం అహంతో వేరుగా వస్తుంది. అహం పఠామి, అహం పఠామి. నేను చదువుతున్నాను. అహం లిఖామి, అహం ఖాదామి, అహం పిబామి, అహం ఉపవిశామి, అహం గచ్ఛామి, అహం హసామి, అహం పశ్యామి. అహం పశ్యామి, దీనికి ప్రశ్న ఎట్లా వేస్తాం మనం? అహం అని సమాధానం రావాలంటే ప్రశ్న ఎట్లా వేయాలి? భవాన్ కిం కరోతి, భవాన్ కిం పశ్యతి, భవాన్ కిం పశ్యతి. భవాన్ కిం కరోతి, భవాన్ కిం కరోతి, భవాన్ కిం పశ్యతి, భవాన్ కిం కరోతి, భవాన్ భవతి కిం కరోతి, భవాన్ కిం భవాన్ కరోతి, భవతి కిం కరోతి, భవాన్ భవాన్ కిం కరోతి. భవాన్ కిం కరోతి. సమాధానం అహం 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 పఠామి, గచ్చతి, అహం అహం పఠామి, లిఖా అహం లిఖామి, అహం పశ్యామి, అహం అహం పశ్యామి, అహం పశ్యామి. అహం క్రీడామి, భవాన్ కిం కరోతి, అహం పఠామి. భవతి కిం కరోతి, అహం పశ్యామి, అహం పశ్యామి. అహం గచ్ఛామి, అహం ఉపవిశామి, భవాన్ కుత్ర గచ్చతి, భవాన్ 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 కుత్ర గచ్చతి. భవాన్ పాఠశాల గచ్చతి. భవానికి సమాధానం భవాన్ వస్తుందా? అహం అహం పాఠశాల గచ్చతి. క్రీడా అహం మైదానం గచ్చతి. అహం పాఠశాల గచ్చతి. అహంతో గచ్చతి పాఠశాల వస్తుందా? గచ్చతి, అహంతో అహం గృహే గచ్ఛామి, గచ్ఛామి, గచ్ఛామి. ఓహోహో. గృహం గచ్ఛామి. మీకు అన్నిటితోనూ గచ్చతి, పఠతి, లిఖతి అని వస్తుంది. కానీ ఒక్క అహంకి మాత్రమే అహం గచ్ఛామి. అహం ఒక్కదానికే అహం ఒక్కదానికే వేరుగా ఉంటుంది. ఇందాక భాస్కర్ రావు గారు ఏదో అన్నారు, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మాస్మి. అక్కడ కూడా మీ వచ్చింది. అహం బ్రహ్మాస్మి. అస్తు. అహం మమ గృహే గచ్ఛామి, మమ గృహం గచ్ఛామి. గృహం గచ్ఛామి, ఏ ఎందుకు వచ్చింది అసలు అక్కడ? గృహమే కదా. గృహం గృహం అహం దేవాలయం గచ్ఛామి. గచ్ఛామి, భవాన్ కుత్ర గచ్చతి, భవతి కుత్ర గచ్చతి. అహం దేవాలయం గచ్ఛామి, దేవాలయం గచ్ఛామి. గచ్ఛామి, భవాన్ కుత్ర గచ్చతి, అహం మైదానం గచ్ఛామి. అహం దేవాలయం గచ్ఛామి. గచ్ఛామి, అహం మమ గృహం గచ్ఛామి. అహం మమ గృహం గచ్ఛామి, మమ గృహం గచ్ఛామి. అస్మి, అస్మి. రామః పురుషः అస్తి. సీతా మహిళా అస్తి. బాలసుబ్రహ్మణ్యం గాయకः అస్తి. అహం గాయకः అస్మి. రామः పుస్తకం పఠతి. అహం పుస్తకం పఠామి. రామः పురుషः అస్తి. అహం పురుషः అస్మి. అస్మి.
రామః భారతీయः అస్తి. అహం భారతీయः అస్మి. అస్మి. సహ దేశభక్తः అస్తి. అస్తి. అహం దేశభక్తः అస్మి. 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 అర్థమైంది కదా? ఇందాక భాస్కర్ రావు గారు అన్నది అహం బ్రహ్మాస్మి. అస్మి. అస్మి. అహం బ్రహ్మ అస్మి. అస్మి. అహం బ్రహ్మ అస్మి. అహం బ్రహ్మ అస్మి. ఎవరైనా అంకెలు చదివిన వాళ్ళు, అభ్యాసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంకెలు చదవండి. అన్మ్యూట్ చేస్తే నేను పిలుస్తాను. రాజేంద్ర ప్రసాద్ మహోదయ. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ చతుర్దశ పంచాదశ పంచదశ షోడశ 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 సప్తదశ అష్టాదశ అష్టాదశ నవదశ నవదశ వింశతి వింశతిః త్రింశత్ చత్వారింశత్ పంచాశత్ షష్టిః సప్తతిః అశీతిః నవతిః శతం. రాజేంద్ర ప్రసాద్ గారిని చదవమంటే అందరూ చదివేస్తే ఎట్లా అండి? అస్తు. ఇది అభ్యాసం చెయ్యాలి మీరు. సంఖ్యలు ఇంటికి వెళ్ళిన తర్వాత అభ్యాసం చేయండి. అస్తు. ఇప్పుడు ఇక్కడితో ఆపేద్దాము. మీరు కొంచెం జాగ్రత్తగా వీడియో చూసి రేపు అభ్యాసం చేయండి. మనం మళ్ళా మీకేనా చెప్పాను కాకి కథ? మళ్ళీ చెప్తానని చెప్పాను మీకేనా? ఉదయం క్లాస్ లో చెప్పారు. ఏంటండి? క్లాస్ లో కాకి కథ చెప్పారండి. చెప్పాను కదా. ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా కాకి కథ? ఎవరైనా ప్రయత్నం చేస్తారా పోనీ? ఏకస్య కాకః అస్తి. మహోదయ ఎవరో ప్రారంభించారు, చెప్పండి. ఎవరు చెప్పలేరా? అంత భాష రాదు. ఏకः కాకः అస్తి. మహోదయ ఏకస్య కాకः అస్తి. ఏకస్యనా? ఏకः కాకः అస్తి. ఉత్తమం. చెప్పండి తర్వాత. కాకः దాహం దాహం జాస్తి అనుభవతి. తర్వాత కాకః కిం కరోతి? కాకः
తత్ర నీరు జలం ఆవశ్యకతి ఆవశ్యకః అస్తు. అనంతరం తత్ర నీరు నాస్తి. తత్ర కిం నాస్తి? జలం జలం నాస్తి. తత్ర జలం నాస్తి. కాకః భరణం అన్యత్ర జలం అన్వేషితః. అన్వేషణం అన్వేషతి. అన్వేషణం కరోతి. కాకః భ్రమణం కరోతి. కాకః భ్రమణం కరోతి. ఉత్తమం. తత్ర జలం ఘటం ఘటం పశ్యతి. ఉత్తమం. తత్ర ఘటం పశ్యతి. ఘటే స్వల్ప జలం అస్తి. స్వల్పం జలం అస్తి. కాకః జలం న పిబతి. ఘటే అనంతరం కిం కరోతి? కాకః శిలాఖండం ఆగచ్చతి. స్వీకరోతి. ఘటే స్థాపయతి. అది. అనంతరం జలం ఉపరి ఆగచ్చతి. ఉపరి ఆగచ్చతి. జలం ఉపరి ఆగచ్చతి. అనంతరం కాకః పిబతి. కాకః జలే పిబతి. జలం పిబతి. రైట్. పదం కాకః జలం పిబతి. మీరు ఎప్పుడైతే ఆ పదాన్ని మార్చారో అర్థం మారుతుంది. అదే కాకః జలం పిబతి. గచ్చతి. జలం పిబతి. అనంతరం కుత్ర గచ్చతి? గృహం గచ్చతి. అనంతరం గృహం గచ్చతి. మొత్తం మీద సాయం పట్టిస్తాం కథని. ప్రయత్నం చేయండి ఇంకొంచెం. అంటే ఇంటికెళ్ళి మీకు మీరే ఇప్పుడు ఈ కథ చెప్పడానికి ఎంతసేపు పట్టింది మీకు? 5 నిమిషాలు. చక్కగా మంచం మీద పడుకుంటారు కదా, నిద్రపోవడానికి ముందు ఒక్కసారి చెప్పండి. చెప్పగలుగుతారు, ఇంకొంచెం బాగా చెప్పగలుగుతారు. అట్లాగే రేపు పొద్దున లేచే ముందు మంచం నుంచి ఎలాగే వెంటనే లేచిపోం మనం, అలా దొల్లుతాం అటు ఇటును. చెప్పుకోండి కాకస్య కథ, లేకపోతే రామస్య కథ చెప్పుకోండి. రామః అస్తి, దశరథః అస్తి, అట్లా ఏదో ఒకటి ప్రయత్నం చేయండి. అలా నెమ్మదిగా అన్ని గుర్తులో ఉంటాయన్నమాట. అస్తు, మనం ఇక్కడితో ఆపేద్దాము. కొంచెం వేగమే, ఒక పావు గంట ముందు ఆపేస్తున్నాను, కంటే ఎక్కువైపోతుంది. అందుకని ఇప్పుడు ఏకతా మంత్రం వచ్చిన వాళ్ళు ఏకతా మంత్రం చదవచ్చు. ఎవరైనా చెప్పగలరా ఏకతా మంత్రం? అన్మ్యూట్ చేయండి. అంటే అభ్యాసం చేసి ఉంటేనే, లేకపోతే చెప్పొద్దు. రాజేంద్ర ప్రసాద్ మహోదయ. ఏకతా మంత్రః యం వైదికా మంత్ర దృశ్యః పురాణాః
ఇంద్రం యమం మాతరిశ్వానమాహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితస్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనా సత్శ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం అయేక ఏవ ప్రభరద్వితీయః. స ఏక ఏవ. అట్లాగే ఇది మీరు తప్ప ఉచ్చారణ చేస్తున్నారు. పురాణాహ. పురాణః మీరు పురాణా అంటున్నారు, తప్పది. హకారం వినిపించాలి. పురాణాః పురాణాహ. పురాణాః. అట్లాగే మరొక దగ్గర కూడా మీరు తప్పు అంటున్నారు. అలాగే దీర్ఘంతో కూడిన విసర్గ మీరు చెప్పట్లేదు. ఎక్కడ? జైనాహ. అస్తు. తర్వాత ఇంకెవరైనా చెప్తారా ఏకతామంతరం? ఫస్ట్ 4 లైన్స్ చెప్పచ్చా సార్? కాదు, ఇంకా సత్యేంద్ర మహోదయ. ప్రయత్నం చేయలేదు గురువు గారు. అస్తు, ధన్యవాదాలు. ఇప్పుడు శాంతి మంత్రం ఎవరు చెప్పగలరు? నేను చెప్పనండి. మీరు చెప్పడం కాదు, అందరి చేత మీరు పాడించాలి. అంటే మీరు చక్కగా చెప్పాలి. చెప్పండి అమ్మా. ఆవిడ చెప్తారు ఒక్కొక్క వాక్యం, మనం ఆవిడతో పాటు తర్వాత పాడదాం మనం. చెప్పండి అమ్మా. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు, ధన్యవాదః. మిమ్మల్ని మిమ్మల్ని హింసించుంటే క్షమించండి. లేదండి, ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు మహోదయ. శుభరాత్రి. శుభరాత్రి. ధన్యవాదాలు మహోదయ. శుభరాత్రి.